నమస్తే, నేను డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో చాలామంది ఎంటెక్ చదువుదాం అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గేట్ ఎగ్జామ్లో స్కోర్ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏదన్నా ఎంటెక్ జాయిన్ అవ్వాలంటే గేట్ లేకుండా ఎలా వెళ్ళాలని అడుగుతారు. చాలా ఇప్పుడు ఎన్ఐటి ఢిల్లీ వాళ్ళకి సెల్ఫ్ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఉంటుందండి, ఎస్ఎఫ్ఎస్ స్కీమ్ అని. వాళ్ళు గేట్ లేకుండా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 15th లాస్ట్ డేట్ అంటే ఈ రోజు లాస్ట్ డేట్. సో నేను చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. బట్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు చెప్తానండి. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫుల్ టైం 15 సీట్లు ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫుల్ టైం 15 సీట్లు, అలాగే ఏఐ అండ్ డేటా సైన్స్ 15, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ 10, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 15, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 15, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమేషన్ 15, అలాగే సివిల్ ఇంజనీరింగ్ ఒక 10 సీట్స్. ఓవరాల్గా ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్ చూస్తే 8 రకాల కోర్సెస్కి వాళ్ళు సెల్ఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం 2 years కోర్స్ అంటే ఇది. సో ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ ఫీజు ఒకవేళ 3 ఉన్న కోర్స్ అప్లై చేద్దాం అనుకుంటే మీరు విడివిడిగా రిజిస్ట్రేషన్ ఫీజు అప్లై చేసి 2 కానీ 3 కానీ 3 కానీ 4 కానీ ఎన్ని కోర్సెస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్స్ అన్నీ కూడా దానికి వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పుడు నార్మల్ కేటగిరీ అయితేనేమో 1000 రూపాయలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 500 రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుంది. సో అలాగే ఫీజు వచ్చేటప్పటికి ఈ యొక్క సెల్ఫ్ స్పాన్సర్డ్ ఫీజు వచ్చేటప్పటికి చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్ ఫీజు 22,000 ఉంది. అడ్మిషన్ ఫీజు 1,04,000 రూపాయలు ఉంది. యాన్యువల్ ఫీజు వన్ టైమ్ అంతా కలిపితే 1,61,000 రూపాయలు ఉందండి. హాస్టల్ వచ్చేటప్పటికి ఒక ఏసీ రూమ్ అయితే 52,000 ఉంది. అంటే అఫ్ కోర్స్ ఎన్ఐటి ఢిల్లీలో ఏసీ రూమ్ ప్రొవిజన్ కూడా ఉంటుందండి. మీకు ఓవరాల్గా 2 లక్షల వరకు మీకు పే చేయవలసి ఉంటుందండి సెమిస్టర్కి వచ్చి. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. సెమిస్టర్కి వచ్చి 2,000 అంటే ఇయర్కి వచ్చి 4 lakhs, 2 yearsకి వచ్చేటప్పటికి ఒక 7-8 lakhs అవుతుంది. కాకపోతే ఇది ఎన్ఐటీ కాబట్టి, సెల్ఫ్ స్పాన్సర్డ్ కాబట్టి గేట్ లేని వాళ్ళకి కొంచెం మనీ ఎక్కువ పే చేసుకుని మీరు వెళ్ళాలి. మీకు అట్లాంటి స్టైఫండ్ కూడా వచ్చే అవకాశం ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఈ రోజే. థ్యాంక్ యూ వెరీ మచ్.